ఈ పల్లీలని మీడియం ఫ్లేమ్లో దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి. మనము హై ఫ్లేమ్ పెట్టేస్తే తొందరగా ఫ్రై అయిపోతాయి కానీ లోపలంతా పచ్చిగానే ఉంటాయి. కాబట్టి పల్లీలు ఎప్పుడు వేపుకున్నా సరే మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా అయితే మనకి పల్లీలు అనేవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనము ఎండుమిర్చి అలానే వెల్లుల్లిపాయలు ఇలా తుంచేసుకొని అయితే వేసుకుంటున్నాను ఎండుమిర్చిని. అలానే జీలకర్ర, కరివేపాకు వీటన్నిటిని కూడా కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని నీట్గా ఫ్రై చేసుకుందాం. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే వీటిని నీట్గా ఫ్రై చేసుకుందాం. చూసారు కదండి, ఇవి కూడా మనకి చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వీటిని కాసేపు చల్లారనిద్దాం. పల్లీలు కూడా మనకి చల్లారిపోయాయండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని కోర్స్గా బ్లెండ్ చేసుకుందాం. చూసారు కదండి, ఈ విధంగా అయితే మనం పౌడర్ లాగా చేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం ఈ వాటిని కూడా వేసేసుకుందాం. సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం మన టేస్ట్కి తగ్గట్టుగా. ఇప్పుడు వీటిని మరొకసారి బ్లెండ్ చేసుకుందాం. చూసారు కదండి, ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా క్విక్గా అయిపోయే ఈ పల్లీల పొడిని అయితే తప్పకుండా ట్రై చేయండి.